వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉగ్రవాదంపై భారత పోరు కొనసాగుతుంది. బీహార్ బహిరంగ సభలో ప్రధాని మోదీ స్పష్టీకరణ. పాక్ దాడుల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం. త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామన్న హోంమంత్రి అమిత్ షా. ప్రణాళిక విభాగం అధికారులతో లంకా దినకర్ సమీక్ష. వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి. 17 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టులు లొంగుబాటు. ఆపరేషన్ చేయూత మంచి ఫలితాలిస్తోందన్న భద్రాద్రి ఎస్పీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లోని కరకట్లో 48,520 కోట్ల రూపాయల విలువైన పలు బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో 5,500 కోట్ల రూపాయల విలువైన 4 లేన్ల పాట్నా గయా దోబీ సెక్షన్, గోపాల్గంజ్లో 249 కోట్ల రూపాయల విలువైన 4 లేన్ ఎలివేటెడ్ హైవేలో ఒక భాగం ఉన్నాయి. అలాగే 1,330 కోట్ల రూపాయల విలువైన సోన్ నగర్, మహమ్మద్ గంజ్ మధ్య 3వ రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని బీహార్ పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం స్థిరంగా ఉందని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రధానమంత్రి అన్నారు. దేశ సరిహద్దులు దాటి వచ్చినా, దేశం లోపలి నుండే వచ్చినా దానిని అణిచివేయాలనేది తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత కుమార్తెల సింధూర్ శక్తిని, బీఎస్ఎఫ్ దళాల అపూర్వమైన శౌర్యాన్ని పాకిస్తాన్, ఇతర ప్రపంచ దేశాలు చూశాయన్నారు. ఇదంతా భారత్ అంబుల పొదిలోని ఒక బాణం మాత్రమే అని శత్రుదేశం తెలుసుకోవాలన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం ఏ రూపంలో ఉన్నా వేగంగానూ నిర్ణయాత్మకంగానూ ఎదుర్కొంటామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. जिन लोगों ने पाकिस्तान में बैठकर हमारी बहनों का सिंदूर उजाड़ा था, हमारी सेना ने उनके ठिकानों को खंडहर में बदल दिया है. भारत की बेटियों के सिंदूर की शक्ति क्या होती है, ये पाकिस्तान ने भी देखा और दुनिया ने भी देखा. जिस पाकिस्तानी सेना की छत्र छाया में आतंकी खुद को सुरक्षित मानते थे, हमारी सेनाओं ने एक ही झटके में उनको भी घुटनों पर ला दिया. ఇటీవల పాకిస్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ఎల్ఓసి నివాసితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. పాకిస్తాన్ దాడుల్లో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులకు నియామక లేఖలు పంపిణీ చేసిన తర్వాత ఆయన పూంచ్ పట్టణంలో జరిగిన ఒక సభలో పాల్గొన్నారు. పూంచ్ సహా ప్రభావిత ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న 90,000 భూగర్భ బంకర్లకు అదనంగా మరిన్ని బంకర్లు నిర్మిస్తామని చెప్పారు. సరిహద్దు వర్గాల భద్రతను బలోపేతం చేయడానికి అదనపు చర్యలు తీసుకుంటామన్నారు. 2014 నుండి కాశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగుతోందని చెప్పారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని అమిత్ షా స్పష్టం చేశారు. सेनाओं ने कर दिखाया है. पूंछ में कई लोगों के घरों की क्षति हुई है, कई व्यापारी स्थानों की क्षति हुई है. एलजी साहब ने बताया कि जम्मू कश्मीर सरकार ने नॉर्म्स के हिसाब से सहायता कर दी, परंतु व्यापारी स्थानों और रिहायशी इलाकों में जो क्षति हुई है, आने वाले कुछ ही दिनों में भारत सरकार भी इसके लिए एक पैकेज लेकर आएगी. और मैं आज इस मंच से जम्मू कश्मीर की जनता को, आवाम को भी ये संदेश देने आया हूं कि जम्मू कश्मीर का विकास रुकेगा नहीं, थमेगा नहीं. जिस गति से 2014 से जम्मू कश्मीर का विकास चालू हुआ है,
उसी गति से जम्मू कश्मीर का विकास चलेगा। 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ సూచించిన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రణాళిక విభాగం కృషి చేయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమైన వికసిత్ భారత్, అలాగే సీఎం చంద్రబాబు లక్ష్యమైన స్వర్ణాంధ్రల సాధన కోసం పనిచేయాలని సూచించారు. వెబ్సైట్లు, డాష్ బోర్డులలో అవసరమైన సమాచార అనుసంధానానికి సంబంధించి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి, మండల స్థాయి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లు పూర్తి చేసినట్టు, అసెంబ్లీ నియోజకవర్గం విజన్ తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం జాయింట్ సెక్రటరీ అనంత శంకర్ లంకా దినకర్కు తెలిపారు. వీటితో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సేవారంగం తదితర రంగాలకు సంబంధించిన విజన్ అమలుకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ శాఖ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 11 మంది పురుషులు, 6 మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కేడర్లలో పనిచేసిన 282 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వీరికి తక్షణ సహాయం కింద ఎస్పీ 25,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఆఫీసర్స్ ముందు 17 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్, పామెంట్, అదేవిధంగా జగుర్గొండ పిఎస్ లిమిట్స్ నివాసస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కార్డర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకే, అదేవిధంగా పూవర్తి, ధర్మారం ఆర్బీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. సో మేజర్గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా రీజన్స్ మనం చెప్పుకోదగ్గవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 282 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వివిధ హోదాలలో ఉన్నవాళ్ళు, డివిసిఎం, అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం ఈ సంవత్సరం జనవరి నెలలో స్టార్ట్ చేసిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ చేయుతాయి, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ఆకర్షితులై వాళ్ళు సరెండర్ అవుతున్నారు. దానికన్నిటికంటే కూడా మించి మన ఏదైతే సరెండర్ అండ్ రియాక్టేషన్ పాలసీ ఉందో, ఎవరైతే సరెండర్ అవుతారో వితిన్ 1 వీక్ 10 డేస్ వాళ్ళకు రావాల్సిన చెక్స్ అందజేయడం, బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే దగ్గరుండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి, ఆధార్ కార్డులు తీపించి వాళ్ళకు ఏవైతే క్యాష్ రివార్డ్స్ ఉంటాయో ఇవ్వడం వల్ల కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్యాష్ రివార్డ్సే కాకుండా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా వీళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఎటువంటి అవసరాలు ఉన్నాయి, లైక్ కొందరేమో టైలరింగ్ మిషన్ కావాలన్నారు, కొందరు పెట్రోల్ బంక్లో పనిచేస్తానని, అదేవిధంగా కొందరు ఐటీసీ అనేక సంస్థలలో పనిచేస్తారు. సో ఇటువంటి రిక్వెస్ట్స్ ఏమొస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం వల్ల పోలీస్ మీద ట్రస్ట్ పెరిగి సరెండర్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కూడా మన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆపరేషన్ కర్రగుట్టలు ఏదైతే ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ 15 డేస్ వరకు జరిగిందో దాంట్లో 31 మావోయిస్టులు కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఆపరేషన్ కర్రగుట్టల తర్వాత ఒక 20 మెంబర్స్ ములుగు జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా 12 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మనకు ఇదివరకు ఎవరైతే నక్సల్స్ కర్రగుట్టలు అనే ఒక బేస్ చేసుకొని అక్కడ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నారో అటువంటి ఇప్పుడు సాగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ గుడారాలు ఉన్నాయి, ఇక్కడ హైడింగ్ ప్లేసెస్, ఇన్ కేస్ ఏమైనా అటాక్ అయినా కూడా ఎటు ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యే రూట్స్,
గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కర్రెగుట్టలు అనేది కూడా సేఫ్ ఆప్షన్ కాదు. అంతేకాకుండా రీసెంట్గా కూడా మనం చూసినాం సిపిఐ మావోయిస్ట్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. సో ఈ నక్సల్ కార్డర్స్లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ మొరలు కూడా చాలా డౌన్ అయ్యి ఒక జనరల్ సెక్రటరీ స్థాయి కార్డర్నే రక్షించుకోలేని నక్సల్స్ ఈ డీవీసీఎం కానివ్వండి, ఏసీఎం కానివ్వండి, స్టేట్ సెక్రటరీలు కానివ్వండి, వీళ్ళని ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్, ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, ఓన్లీ సరెండర్ అవ్వండి. మీకు ఏదైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది. అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉండదు. అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మీరు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి తావు లేకుండా మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇదివరకు బీజాపూర్ సుక్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్ నోటి క్యాన్సర్ ను ముందుగా గుర్తించడంపై దృష్టి సారిస్తూ ఓరల్ లైఫ్ పేరిట ఓ కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలలో అవగాహన కల్పించడం, తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం, ముఖ్యంగా పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారు, HPV-16 ఇన్ఫెక్షన్ ఉన్నవారు, నోటి గాయాలు ఉన్న వ్యక్తులతో సహా ఈ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని అపోలో హాస్పిటల్ హెడ్ అండ్ నెక్ అంకాలజీ సర్జన్ డాక్టర్ ధీరజ్ కొండముది తెలిపారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో నోటి క్యాన్సర్ ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొగాకు వ్యసనాన్ని వదిలించుకోవాలనుకునే వ్యక్తులకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడానికి ఇసా ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు డాక్టర్ ధీరజ్ తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ధీరజ్ కొండముది. నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం. సో ఈరోజు అపోలో క్యాన్సర్ సెంటర్స్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దాట్ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ మోస్ట్ కామన్. సో దాని ఎర్లీ సైన్స్ ఎలా ఉంటాయి అంటే నోట్లో ఏమైనా పుండు కానీ, ఏమైనా వాపు కానీ, లేకపోతే పళ్ళు లూజ్ అవ్వడం కానీ, చిగురు నుండి బ్లీడింగ్ కానీ, లేకపోతే గొంతు మీద ఏదైనా స్వెల్లింగ్ లంప్ కానీ, ఇవి యూజువల్లీ ఎర్లీ వార్నింగ్ సైన్స్. సో ఇలాంటి ఏమంటారు సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏదన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్, మీ దగ్గరలో ఉన్న హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ని సంప్రదించుకొని ఇమీడియట్గా అవసరమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. టేక్ హోమ్ రీసెర్చ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ మనకి నోటి క్యాన్సర్కి టొబాకో అంటే పొగాకు తాగడం వల్ల అది ఐదర్ పౌడర్డ్ ఫామ్ అంటే గుట్కా, పాన్, కైని, జర్దా ఇలాగా, లేకపోతే నాన్ ఏమంటారు స్మోక్డ్ ఫామ్ అంటే సిగరెట్, బీడీ. సో ఏ ఫామ్లో టొబాకోని అబ్యూస్ చేసినా బేసిక్గా అది క్యాన్సర్కి తోడ్పడుతుంది. సో ఓరల్ క్యాన్సర్ అనేది అదే ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే మనం ఈ పొగాకు ఏదైతే మనం అబ్యూస్ చేయకపోతే మనకి ఇంకా అప్పుడు ఆ క్యాన్సర్ రాదు. కానీ చాలామంది ఆ టొబాకోని అబ్యూస్ చేయడం వల్లే మనకి నోటి క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ ఏది అంటే 18 నుండి యూజువల్లీ 35 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్, ఈ కాలేజ్ గోయింగ్ ఏమంటారు పాపులేషన్ యూజువల్లీ సిగరెట్, బీడీ ఇవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మోస్ట్ వల్నరబుల్ టార్గెట్ పాపులేషన్ నోటి క్యాన్సర్కి. వీటికి సంబంధించి మన దగ్గర ఉన్న మిషనరీ అంటే టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ? సో టెక్నాలజీ అంటే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇది న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏమంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఇప్పుడు క్యాన్సర్ అంటే సర్జరీ అంటే అందరికీ అనుకునేది ఏంటి అంటే పెద్ద పెద్ద ఇన్సిషన్ ఇస్తారు, మొత్తం అంతా ఫేస్కి ఇంకా గొంతుకి అంతా అసలు ఏదో అంత ఫేస్ అంతా మారిపోతుంది, అసలు దాని తర్వాత ఎవరు గుర్తుపట్టలేము, అలాంటి డెబిలిటేటింగ్ సర్జరీస్ అంటాం బేసిక్గా. సో అవి అవసరం పడకుండా చిన్న ఏమంటారు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న ఇన్సిషన్తో ఏమంటారు రోబోట్ యూస్తో మనం ఎంత పెద్ద క్యాన్సర్ ఉన్నా అది తీసేసి ఫేస్లో ఏమీ మార్పులు లేకుండా ఎలాగా ఏమంటారు కాస్మెటికల్లీ ఏమంటారు ఎంత వీలైతే అంత పాసిబుల్ సర్జరీ చేయొచ్చు రోబోటిక్స్. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ రీసెర్చెస్ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్.
థ్యాంక్ యూ. విజయవాడ గాంధీనగర్ శైలజ థియేటర్ వద్ద మహేష్ బాబు చిత్రం కలేజా రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు హడావిడి చేశారు. తమ అభిమాన హీరో సినిమా రీ-రిలీజ్ కావడంతో థియేటర్ ముందు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సందడి చేశారు. అనంతరం వైసీపీ జెండాలు పట్టుకుని జై మహేష్ బాబు నినాదాలు చేస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. విశాఖ వన్ టౌన్ లోని దుర్గమ్మవారి గుడిలో ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వుడ్యార్డ్ వీధిలో ఉన్న దుర్గమ్మవారి గుడి నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ అల్లిపురం ప్రాంతానికి చెందిన ఆకోజు బ్రహ్మాజీ అనే వ్యక్తి దుర్గమ్మ గుడిలో అమ్మవారి నగలు దొంగలించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైందని క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు తెలిపారు. నిందితుడిని ప్రశ్నించగా అతడు ఇది కాక మరో 10 నేరాలు కూడా చేసినట్టు అంగీకరించాడని పేర్కొన్నారు. అతడి వద్ద నుండి 10 నేరాలకు సంబంధించి సుమారు 2,900 గ్రాముల వెండి వస్తువులు, 7.6 గ్రాముల బంగారు వస్తువులు రికవరీ చేసినట్టు ఏడీసీపీ తెలియజేశారు. ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరాములకు అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన విశాఖపట్నం సిపి గారు శ్రీ డాక్టర్ శంకప్రత బాగ్జీ గారు పర్యవేక్షణలోను, అలాగే గౌరవనీయులైన శ్రీమతి డీసీపీ లతా మాధురి గారు మేడం గారు ఆధ్వర్యంలో క్రైమ్ డిపార్ట్మెంట్ మేము పనిచేస్తున్నాం. కాబట్టి వారికి కూడా మేము హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజున మనందరికీ చిన్న చిన్న ఇటువంటి విషయాలే తెలుసు. ముఖ్యంగా ఈ విషయం మీ అందరి దృష్టికి రావాల్సిన ఆవశ్యకతని భావించి మీతో మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు గుళ్ళు గోపురాలు మింగి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగతనాలు చేసిన వ్యక్తి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి చెప్పినట్లయితే కంప్లైంట్ అయిన సకల సూర్యరావు గారు పొడియాట్ స్ట్రీట్లో ఉంటున్న దుర్గమ్మవారి గుడిని చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారికి వెండి ఆభరణాలైన కిరీటం, వడ్డానం, గొలుసు అమ్మవారికి అలంకరించి పూజలు చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఫిర్యాదు అయిన అతని భార్య ముసలి వాళ్ళ ఉండటం అవడంతో ఈ యొక్క గుడికి ప్రతిరోజు పూజలు చేయటానికి ఎవరైనా పంతులు గారు కావాలి అని బోర్డు గత 6 నెలల నుంచి బోర్డు రాసి పెట్టినారు. దాని మీద 19/5/20వ తేదీన ఉదయం 6 గంటలకు ఆ సమయంలో కంప్లైంట్ యొక్క భార్య సకల నాగమణి దేవి గారు గుడిలో దీపం పెట్టి గుడి గేట్లు దగ్గరకు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. అదే రోజు సుమారు 8 గంటల సమయంలో గుడికి దగ్గరలో ఉన్న ఫిర్యాదు ఇంటికి సుమారు 55 సంవత్సరంలో నుండి 65 సంవత్సరాల వరకు గల ఒక వ్యక్తి వచ్చి, నేను ప్రతిరోజు మీ గుడికి పంతులుగా వచ్చి పూజలు చేస్తానని చెబితే దాని మీద కంప్లైంట్ యొక్క భార్య తాళాలు తీసుకొని గర్భగుడి తలుపులు తీసి అమ్మవారికి పూజ చేయమని చెప్పింది. దాని మీద ఆమె పువ్వులు పళ్ళు తీసుకొని రమ్మని చెప్పగా ఫిర్యాదు యొక్క భార్య ఇంటిలోకి వెళ్ళి తీసుకొచ్చే లోపు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి ఆమె కూడా గర్భగుడి తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా ఫిర్యాదు యొక్క కూతురైన సకల కుమారి 9 గంటల సమయంలో అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు చోటగా అమ్మవారికి అలంకరణగా ఉండవలసిన వెండి కిరీటం, వెండి చేతి అచ్చు, వెండి చెవులు అచ్చులు కనిపించలేదు. దాని మీద ఈ విషయం ఫిర్యాది మరియు ఫిర్యాదు యొక్క భార్యకి తెలియజేసి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దాని మీద పూజారి గారిగా ఉంటున్నారని చెప్పి దొంగిలించుకుపోయి ఉంటాడని భావించి
దాని మీద పోలీస్ స్టేషన్ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద తర్వాత దాని యొక్క ముద్దా యొక్క వివరాల గురించి చూసినట్లయితే ఇతను కుటుంబ కలహారంగా ముద్దాయి తన ఇంట్లో ఒంటరిగానే ఉంటాడని, ఇతను భార్య అతను కొడుకు కూడా ఇతన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారని, ఇతని వయసు కారణంగా కూడా వేరే ఇతర పనులకు చేసుకునే వీలు లేకపోవటం వలన మరియు ఇతని యొక్క రోజువారీ అవసరాలు తీర్చుకోవటం కోసం చిన్న చిన్న గుడులను ఎంచుకొని గుడులలో ఉన్న పంతులుగారులను ముందుగా పరిచయం చేసుకొని భక్తుడిలా నటించి ఆ గుడిలో ఎవరూ లేని సమయంలో ఆ గుడిలో ఉన్న దేవుడి యొక్క ఆభరణాలు దొంగిలించుకుపోయి వెలిగిపోతూ ఉంటారు. దొంగిలించిన సొత్తును అమ్మగా వచ్చిన వాటితో రోజువారీ అవసరాలను తీర్చుకోవటం జీవనం గడిస్తూ ఉంటాడు. దాని మీద ఇతన్ని ముద్దాయి అయిన అతని యొక్క వివరాల గురించి చూసినట్టయితే ఆకోజీ బ్రహ్మాజీ, తండ్రి పేరు అప్పారావు, వయసు 51 సంవత్సరాలు, రెసిడెన్స్ ఆఫ్ ప్రస్తుతం సింహల దేవుడి వీధి, అల్లిపురం, విశాఖపట్నం సిటీ. నేటి సొంత ఊరు ఏంటంటే నెయ్యల వీధి, చేపల బజార్ దగ్గర అనకాపల్లి సొంత ఊరు. దాని మీద ఇతను పట్టుకున్న తర్వాత ఇతన్ని కన్ఫ్యూషన్ చేసిన తర్వాత ఇతను దాని మీద నేరస్తుని యొక్క ఒప్పుదల వాంగ్మూలం ప్రకారం నేరస్తుని వద్ద నుండి ఈ నేరానికి సంబంధించిన దొంగ సొత్తు అయిన వెండి కిరీటం, వెండి చీత అచ్చు, వెండి చెవుల అచ్చులతో పాటు అదేవిధంగా వెండి పంచ పాత్ర, శతకోపం, ఉద్దరణ కూడా ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నిస్తే అవి కూడా దొంగిలించిన సొత్తు అని తెలియడంతో ఇతన్ని పూర్తిగా విచారించి మొత్తం ఇతను చేసిన 10 నేరాలను అంగీకరించగా మొత్తం 10 నేరాలకు గాను సంబంధించిన 2,900 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 7.6 గ్రాముల బంగారు వస్తువులు రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇతన్ని కోర్టుకు పంపిస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో రైతులు భూమిని విధ్వంసం చేస్తున్నారని, ఇంకా వేల ఎకరాల భూమిని సేకరించాలనుకోవడం దారుణమని విమర్శించారు. మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కమ్యూనిస్టులు, హేతువాదులపై దాడులు పెరిగాయని, ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. జరుగుతున్నటువంటి రాజకీయ విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 22,000 మంది ఈరోజు వివిధ రకాలుగా ప్రమాదాలకు గురై మరణించి చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కనీసం కార్మిక శాఖ నుంచి సంక్షేమం సంబంధించినటువంటి వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాంట్లో కొంతమంది మరణించారు. ఇవన్నీ సచివాలయంలో పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు విశాఖలో ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున మాకు ఇవ్వాలన్నటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. ప్రశ్నిస్తానని చెప్పేసి అన్నటువంటి పవన్ కళ్యాణ్ అలా ప్రశ్నించడానికి కూడా ప్రెస్ మీట్గా రానటువంటి పరిస్థితి. ఏదైనా ప్రశ్నిస్తే అడుగుతూ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా దాటవేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు అమరావతి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ 24 గంటలు పండేటువంటి పంటల్ని ధ్వంసం చేసి మరొక 46,000 ఎకరాల భూముల్ని తీసుకోవటం అని అంటే రాజధానిని ఎన్ని వేల ఎకరాలతో నువ్వు నిర్మిస్తావు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటనేది మీరు కార్పొరేట్లకు అనుకూలంగా ఈ ప్రజలు వేసినటువంటి ఓటును ఉపయోగించుకుని మీ ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్నటువంటి విధ్వంసం తప్ప మరొకటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కమ్యూనిస్టుల మీద, హేతువాదుల మీద, అందరి మీద కూడా ఒక విధ్వంసాన్ని, దాడిని కొనసాగిస్తుంది. ఆ దాడిలో భాగంగానే ఆపరేషన్ కగార్ అనేటువంటిది సృష్టించి అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి వనరులు ఉన్నాయో ఆ వనరులన్నింటినీ అదానికి, అంబానీకి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే
కగారు పేరుతోటి అక్కడ ప్రజల కోసం, ఆదివాసీల కోసం, ఆదివాసీ హక్కుల కోసం, అటవీ హక్కుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆదివాసీల్ని వెళ్ళగొట్టడం కోసం ఈరోజు ఆదివాసీల్ని మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేస్తూ ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పౌర హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాలు రాసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈరోజు మోడీ ప్రభుత్వం దిగజారిపోయింది. మరోవైపు దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అదానికి, అంబానీకి దోచిపెడతా ఉన్నారు. కాకినాడకు ఐపీఎల్ క్రికెట్ పండగ వచ్చేసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రీడాభిమానులు, ప్రజలు వీక్షించే విధంగా బీసీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ సాన సతీష్ బాబు చొరవతో కాకినాడలో లైవ్ స్ట్రీమింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారుగా 5,000 మంది మ్యాచ్లు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నా పేరు శ్రీనివాస్ కుమార్, నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కాకినాడ. అది ప్రతిష్టాత్మకంగా మనకి ఐపీఎల్ సెమీఫైనల్, ఫైనల్ మన చాలా స్క్రీన్స్, భారతదేశంలో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అన్ని స్టేట్లో కూడాను ఈ టెలికాస్ట్ చేస్తూ రెప్లికేట్ చేశారు. ఇది నమూనాలన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందో ఆ స్టేడియం అన్నమాట ఇక్కడ అలాగే రెప్లికేట్ చేస్తూ దాన్ని ప్రేక్షకులకి అనమాట ఫ్రీ ఎంట్రీస్ ఎంజాయ్ చేస్తూ కార్యక్రమం ఒకటి బీసీసీఐ తరఫున ఇక్కడ జరుగుతుంది. దానికి మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి సాన సతీష్ బాబు గారు, రాజ్యసభ ఎంపీ సతీష్ బాబు గారు ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి అనమాట ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని కాకినాడలో ఏర్పాటు చేశారు. దీంట్లో 5,000 మంది దీన్ని ఫ్రీగా వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంట్లో చాలా కిడ్స్ జోన్ అని, ప్లే జోన్ అని, అలాగే అనమాట ఓపెన్ డిప్ అని రకరకాలు చాలా కార్యక్రమాలు అనమాట ఈ ఈ ఖాళీ టైంలో అనమాట చేస్తూ ప్రేక్షకులకి అనమాట ఎంజాయ్ చేసే కార్యక్రమం ఇది. డెఫినెట్గా ఈ కార్యక్రమంలో ఏంటంటే మనం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మనం స్టేడియంలో చూస్తున్నట్టే ఉంటుంది సేమ్. మనం కూడా స్టేడియంలో ఉన్నట్టు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని దేశం మొత్తం వాళ్ళు ఉన్నటువంటి స్క్రీన్ల మీద టెలికాస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంటుంది ఫ్యాన్ పార్క్ తాలూకా అవన్నీ మన ఐపీఎల్ స్క్రీన్లో మనం చూసే ఏదైతే ఉందో స్క్రీన్లో, ఆ స్క్రీన్లో కూడాను మన టీవీలో చూస్తున్న టెలికాస్ట్ దాంట్లో కూడాను ఇదంతా కూడాను లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దీనికి 31 నైట్కి ట్రయల్ రన్ చేస్తూ 1వ తేదీ సెమీఫైనల్, అలాగే 3వ తేదీ నాడు సెమీఫైనల్, ఫైనల్ దీనికి టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి బీసీసీఐ నుంచి ఒక టీం వచ్చింది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా అనమాట మానిటరింగ్ చేస్తూ మా అందరికి కూడాను కోఆర్డినేట్ చేయమన్నారు. దీనికి ఎస్పీ గారు, అలాగే మన కమిషనర్ గారు, అలాగే డిఎంఎన్హెచ్ఓ, అలాగే ఫైర్, అలాగే ఈ డిపార్ట్మెంట్ అన్నీ కూడాను ఇన్వాల్వ్ అయ్యాయి. అందరూ కూడాను అడిషనల్గా ఏదైతే ఫస్ట్ టైం కాబట్టి ప్రేక్షకులకి అనమాట ఎంజాయ్ చేయడానికి అనమాట వాళ్ళకి అవసరాలకి ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడాను సహకారం అందిస్తున్నాం. కనుక డెఫినెట్గా ఈ కార్యక్రమం కాకినాడలోన ఈ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా గండేపల్లిలో హైవే ప్రక్కనే ఉన్న విద్యుత్ తీగలను చెట్ల కొమ్మలు తాకుతున్నాయి. ఈ కారణంగా నిత్యం విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను తొలగించాల్సిన విద్యుత్ శాఖ అధికారులు వాటిని తొలగించకపోవడంతో విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు వీచినప్పుడు చెట్ల కొమ్మల వైర్ల మీద విరిగిపడి విద్యుత్కు గంటల తరబడి అంతరాయం ఏర్పడుతుందని వారు గుర్తు చేస్తున్నారు. ముందుగానే మేల్కొనాల్సిన అధికారులు పట్టించుకోకపోతే రాబోయే వర్షాకాలంలో గాలులు కొమ్మలు విరిగిపడి రోజుల తరబడి విద్యుత్ అంతరాయం కలిగే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.